హ్యాపీ రిటైర్మెంట్ కృష్ణ సార్. కృష్ణన్న హ్యాపీ రిటైర్మెంట్. కృష్ణ సార్, మీరు రిటైర్ అయిన తర్వాత సంతోషంగా ఆనందంగా ఉండాలని, మీ శేష జీవితం అంతా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాం సార్. కృష్ణ సార్ హ్యాపీ రిటైర్మెంట్ సార్. హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ మీ శేష జీవితం ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణ సార్కి హ్యాపీ రిటైర్మెంట్. ఇప్పుడు ఇంకా మీరు మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ सर. कृष्णा सर, आप रिटायरमेंट होने के बाद बहुत अच्छा रहना सर. कुछ भी सोचना नहीं, कुछ भी नहीं सोचना, अपने कुटुंब के साथ अच्छा रहना. धन्यवाद. హ్యాపీ రిటైర్మెంట్ సార్. ఇప్పటి వరకు పిల్లలతో గడిపారు. రిటైర్ అయిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాం. కృష్ణ సారు నేను కలిసి 2015లో గవర్నమెంట్ హై స్కూల్ శ్రీనగర్కి వచ్చాము, శ్రీనగర్లో. అప్పటి నుంచి టిల్ 2023 8 వరకు పనిచేసాం. సార్ ఒక బుక్ రిజర్వాయర్ సోషల్ స్టడీస్లో మంచి మనిషి, మంచి మనసున్నవాడు. రిటైర్మెంట్ తర్వాత అపాయింట్మెంట్ రెండు కామను. చైల్డ్ యొక్క డెత్ బర్త్ ఎలా కామను, రిటైర్మెంట్ తర్వాత అపాయింట్మెంట్ కామను. కనుక సార్ యొక్క ఆఫ్టర్ రిటైర్మెంట్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్లో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. సారు నేను ఇద్దరం 2015లో ఫిలింనగర్కి వెళ్ళాము. సార్ ప్రమోషన్లో వచ్చాడు, నేను ట్రాన్స్ఫర్లో వెళ్ళాను. కానీ సారు అంతమందికి మేమిద్దరం ఒకటే టీఎస్సీ 96 టీఎస్సీ 98 నుంచే సార్తో నాకు పరిచయం ఉంది. ఎప్పుడు కలిసినా ముందు చిరునవ్వుతో సారు నేను ఇద్దరం పరికరించుకునే వాళ్ళం. చాలా కామ్ పర్సన్. ఇద్దరము చాలా ఎప్పుడు కలిసినా కూడా చాలా మిత్రభావంతో ఉంటాము. ఫిలింనగర్లో జాయిన్ అయినాక ఫిలింనగర్లో ఇద్దరం కలిసినాక 9 ఇయర్స్ ఇద్దరం కలిసి పనిచేసాము. ఒకటే మా అంతా ఒకే గ్రూప్గా ఒకే వాళ్ళం ఉండేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. స్పెషల్గా సారు నేను ఇద్దరం ఒకటే సెక్షన్ తీసుకున్నాము. సారు సోషల్, నేను మ్యాథ్స్. యాజ్ ఎ క్లాస్ టీచర్గా కూడా సారు మ్యాప్ హ్యాండింగ్ పిల్లలకి ఎలా డెవలప్ చేయాలనేది, సోషల్ ఈజీ పాస్ అవుతారు కానీ చాలా అయినప్పటికీ కూడా చాలా మ్యాప్ హ్యాండింగ్ చాలా ఈజీగా తీసుకొని ఎలా ఇంకా ఎక్కువ మార్క్స్ స్కోర్ కావాలనే ఉద్దేశంలో చాలా కష్టపడి పనిచేసేవాడు. మరి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు, కంపల్సరీ రావాలని మేమందరము, మా ఉపాధ్యాయ బృందం అందరము ఫిలింనగర్ నుంచి ఎన్ని స్కూళ్ళలో పోయామో అన్ని స్కూళ్ళ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి సార్ దాంట్లో పాల్గొన్నాము. చాలా హ్యాపీగా ఉంది. సార్ రిటైర్ అయిన తర్వాత మరి సార్ భగవంతుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ సార్ రిటైర్మెంట్ అవుతున్నారు, చాలా సంతోషం. కృష్ణ ఏం బాధపడకు, మేము అందరం ఉన్నాం మీ వెంబడి. ఏం ఇబ్బంది పడకు, ఏ అవసరం ఉన్నా జస్ట్ కాల్ చేయి అంతే. కాల్ చేసి మెసేజ్ పెట్టి ఎత్తకపోతే మేము రెస్పాండ్ అవుతాం. మంచిగా ఇప్పుడు ఎలాగైతే నెమ్మదిగా ఆరోగ్యంగా ఉన్నావో నువ్వు అదే మెంటో చేయి, అదే టైం పర్ మెంటో చేయి. ఏం కాదు, ఆరాంగా ఉండు, ఏ ఆలోచించకు. వీఆర్ ఆల్ విత్ యూ. ఆల్ ద బెస్ట్. కృష్ణ సార్కి మరొకసారి హ్యాపీ రిటైర్మెంట్ డే. మీరు జీవితంలో మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండి మీ శేష జీవితాన్ని సమాజం కొరకు కొంత కేటాయించాలని, మీకు ఆ విధంగా భగవంతుడు సహకరించాలని కోరుకుంటున్నాం. చూసి చెప్పాలా? చెప్పండి. మీరు రిటైర్ అయిన కొంత బాధగా ఉంది, కానీ మనందరం కలిసి పని చేసినటువంటి 9 సంవత్సరాలు మెమరబుల్గా ఉన్నాయి. అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత మీ యొక్క శేష జీవితం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. రిటైర్ అయినందుకు శుభాకాంక్షలు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, హ్యాపీగా ఉండండి. మీరు సోషల్ టీచర్గా రిటైర్ కావడం మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీరు మాకు గురువుగా ఉండేవాళ్ళు, ప్రతి దాంట్లో సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళు లేరు.
కానీ మీరు ఇచ్చినటువంటి ఆ సలహాలతోనే ముందుకు సాగుతాము. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోగలరని మా యొక్క మనవి. ఎప్పుడు మిమ్మల్ని కలుస్తూనే ఉంటాము, ప్రతి ఫంక్షన్లో అటెండ్ అవుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ రిటైర్మెంట్ సార్. సూపర్ కృష్ణన్న అబ్బా ఏం డ్రాయింగ్ చేసేది కృష్ణన్నది. మంగళహారతులు పాడినారన్న నీకు వెండి మంగళహారతులతో. అబ్బా ఏం టీచర్ డ్రా చేసిందో కానీ చక్కగా మంచి పేరు జోడి చాలా బాగా చేసినారు. ఈ ఫంక్షన్ చాలా బాగైందన్న. మేము అందరం చూసి చాలా సంతోషించాము. కన్నుల పండుగగా జరుగుతుంది ఈ ఫంక్షన్. బహుశా ఫిలిం నగర్ స్కూల్లో ఉంటే కూడా ఇలా జరుగుతుందేనో కాదు, మరి ఇక్కడ మాత్రం చాలా చక్కగా చేసినారు. ఆ టీచర్లు అందరికీ కూడా కృతజ్ఞతలు, కూడా టీచర్లకి. అలాగే మన టీచర్లు కూడా ఆల్మోస్ట్ అందరు 90% టీచర్లు వచ్చి నిన్ను చూసి సంతోషించినారు ఈ ఫంక్షన్. అలాగే ఏ ఫంక్షన్కైనా కూడా రావాలని కోరుతున్నాను. చాలా చక్కని నాదస్వర బృందంతో నీకు ఫంక్షన్ ఫెలిసిటేషన్ చేస్తున్నారు. చాలా బాగుందన్న, సంతోషం. పిల్లలు కూడా నేను ఫిలిం నగర్ పిల్లలు చాలా మిస్ అయ్యారన్న. ఫిలిం నగర్లో కూడా ప్రోగ్రామ్ అయితే బాగుండేది, చాలా మిస్ అయినారు పిల్లలు. సరే, ఇక్కడ పిల్లలైనా మన పిల్లలే కాబట్టి అందరి ఏ పిల్లలైనా దేవుడితో సమానము. సో సంతోషవంతులం, అదృష్టవంతులం. పెళ్ళికి వచ్చినట్టుగానే పెళ్ళి చేసినట్టుగా చేస్తున్నారు ఈ ఫంక్షన్. స్పీచ్ ఇచ్చినట్టుగా మనస్ఫూర్తిగా హ్యాపీ రిటైర్మెంట్. అండ్ హ్యాపీ రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంకా సమాజంలో మీ వంతు పాత్ర నిర్వహించాలని, సమాజాన్ని మేల్కొల్పాలని, మీరు చదివినటువంటి ఆ సాంఘిక శాస్త్రాన్ని సమాజంలో కూడా ఆచరణలో పెట్టాలని, ఇంప్లిమెంట్ చేయాలని, అండ్ ప్రజల్ని సమాజం వైపు నడిపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారని ఈ ఉద్యోగ విరమణ సందర్భంగా మేమందరం గోరకొండ స్కూల్ టీచర్లందరం కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మేము మిమ్మల్ని ఆశీర్వదించలేం కాబట్టి మీ రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటున్నాం. జై హింద్. నా పేరు వైష్ణవి. సార్ చాలా మంచిగా చెప్తారు, చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తారు. నా పేరు హరిప్రియ. సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా చెప్తారు, అందరితో ఫ్రెండ్లీ లాగా ఉంటారు. ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే అలాగే ఇతను చూస్తే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎలా బ్రతకాలో అర్థమైపోతుంది. చూడగానే చిరునవ్వులు మీద వస్తుంది. అలా అందరి మనసు దోచుకున్న ఆత్మీయుడు ఆయన పదవీ విరమణ తదనంతరం ఆరోగ్యంగా ఉండాలని, అందరం మార్గదర్శకంగా ఉండాలని థ్యాంక్ యూ. చేస్తే వీడియో తీస్తున్నారు. ఇక్కడ జరిగేది మొత్తం కామెంట్ చెప్తాను. ఫస్ట్ వీడియో అక్కడ తీస్తున్నారు, ఇక్కడ జరిగేదే చెప్తున్నారు. చాలా కంగ్రాచులేషన్స్ సార్.
సార్ గారిని కూడా విచ్చేసి సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. వారికి సన్మానించడంలో మీరు కూడా బాగా పంచుకుంటే బాగుంటుంది సార్. మళ్ళీ మేము కళ్యాణం చేసుకుంటున్నాము సార్. మన స్కూల్లో మన సార్కి హరిప్రియ టీచర్ గారికి హరిప్రియ మేడం గారికి ఇద్దరికి కూడా కళ్యాణం చేసుకుంటున్నాము. ఫస్ట్ పూర్తి చేసుకుంటున్నాం మాకు ఫస్ట్ పూర్తి కోటి రథయాల వంటి తెలంగాణలో పూర్వపు సిరిసిల్ల తాలూకా కరీంనగర్ నందడి ఢిల్లీపూర్ జానపదాన 14/7/1943లో జన్మించారు. పుణ్యమూర్తులైన రామయ్య మల్లమ్మ దంపతుల నూనె పంటగా పుట్టి తెలంగాణ మణిహారంలో మణిపూసగా ఇంటి దీపంగా వంశోపచంద్రుడిగా ఆనాడు ఆవిర్భవించారు. 1 నుండి 7వ తరగతి వరకు స్వగ్రామంలో 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సిరిసిల్లాలోను, డిగ్రీ సిద్దిపేట కళాశాలలోనూ విద్యను అభ్యసించారు. బిఎడ్ ఉస్మానియా కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. వసతులు వనరులు ఎన్నోలా ఎక్కిరించిన అలుపెరగక అంచెలంచెలుగా చదువుల తల్లి భవన సోపానాల మీదుగా కథని వెళ్తూ అవరోధాలను శల్యాలను గులాబీలుగా మార్చుకుంటూ అపూర్వమైన విద్యను సాధించి ఉపాధ్యాయ శిక్షణ ముగించుకుని భావితరాల కోసం అధ్యాపక వృత్తిలో ప్రవేశించారు. ఉపాధ్యాయునిగా 1997 జనవరి 1న మంగళహట్ హై స్కూల్లో ప్రారంభించారు. 1997 నుండి 2000 వరకు అక్కడ మీ సేవలు అందించారు. 2000 సంవత్సరం నుండి 2013వ సంవత్సరం వరకు షేక్ పేట్ స్కూల్ నందు, 2013వ సంవత్సరం నుండి 2015 వరకు డీజేఆర్ స్కూల్ నందు మీ సేవలు అందించారు. మీ సేవలకు ప్రతిఫలంగా 2015లో స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది ఫిలింనగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం పాటు అనగా 2024 వరకు ఉపాధ్యాయునిగా సేవలందించారు. విద్యార్థుల జీవితంలో ప్రభాకరుని వంటి గౌరవనీయులైన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు మరియు ఫిలింనగర్ స్కూల్ హెడ్మాస్టరు పరమేశ్వరం గారు మరియు నా తోటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇంటికి కూర్చుని ఈ యొక్క సభను చూసినందుకు మీరు కాంగ్రెస్ విధంగా ప్రత్యేకంగా వచ్చిన ఆహ్వానితులకు నమస్కారాలు. ఈ విధంగా పండుగ ఉంటుంది. ఇదేంటంటే నాకు ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఎండంటే అయిపోయారు. మీ 10th క్లాస్ రాగానే మీకు ఎక్కడిలో వెళ్ళిపోతారో మేము కూడా మీ ఈ యొక్క 60 సంవత్సరాలు రాగానే మేము కూడా రిటైర్మెంట్ అవుతాం. ఈ విధంగా సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లుంటారు, మధ్యాహ్నం ఎట్లుంటారు, సాయంత్రం ఎట్లుంటారు, అలాగే మన జీవితం కూడా ఎట్లుంటాం. మన జీవితం కూడా ఇదే సూర్య గమనంలో మరి మానవ జీవితం అలాగే ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ప్రత్యేకంగా ఇదేంటంటే బోనాల దినం రాముడు అక్కడికో మీరు అమ్మగారు కూడా అప్పేశ్వరమ్మ నువ్వు అనే రిటైర్మెంట్ చేసుకో. ఎందుకంటే అక్కడ ఉన్నాడు పిల్లలు మీకు కాదు ప్రత్యేకంగా అన్నముడు లేదా మనం అందరినీ కూడా రిటైర్మెంట్గా ఇంకా బోనల్ టైం కాదు. ఇంకా బోనాల ప్రోగ్రాం పడుతుంది. ఇంకా
ఒరవలేదు. ఈ బోనాల ప్రోగ్రాం నా ప్రోగ్రాం కూడా అమ్మవారి దేవాల కంప్లీట్ అయింది. మేడం గారికి చాలా కృతజ్ఞతలు. రుణపడినాడు ఈ స్కూల్కు. మీరు ముఖ్యంగా పిల్లలకు రుణపడినాడు. ఎందుకంటే ఇంకో సంవత్సరం ఉన్నట్టుంటే మీకు ఏ విధంగా చెప్పాను, నాకు బాకీ లేదంటే మీకు సేవ చేసే బాకీ లేదు. అర్థమైందా? 2 నెలలు ఉన్నా ఇంకో సంవత్సరం ఉన్నట్టయితే మేము చాలా సేవ చేసి చాలా ముందు భవిష్యత్తులో ఎన్నో శుభ సమాచారాలు చెప్పేవాడిని. మీరు కూడా చాలా బాధ్యత. ఉపాధ్యాయులు అయితే ఎంతోమంది సైన్స్ ఈ విధంగా ఉపాధ్యాయులు అయితే ఎంతోమంది మీరు ఇంజనీర్లు తయారయ్యచ్చు, అలాగే డాక్టర్ తయారు చేయొచ్చు, సాంస్కృతిక తయారు చేయొచ్చు. డాక్టర్ అయితే డాక్టర్ ఉద్యోగం ఇస్తాడు, డాక్టర్ అయితే డాక్టర్ ఉద్యోగం ఇస్తాడు, ఇంజనీర్ అయితే ఇంజనీర్ అవుతాడు వాళ్ళ వరకే. అదే ఉపాధ్యాయులు అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడు. అన్ని రంగాల్లో విద్యార్థులు తయారు చేస్తాడు ఉపాధ్యాయులు. పాఠశాల కర్మాగారం, పాఠశాలలో కర్మాగారంలో అన్ని రకాల వస్తువులు తయారైనట్టే ఈ యొక్క పాఠశాలలో కూడా అన్ని రకాల విద్యార్థులు, అన్ని రంగాల విద్యార్థులు ఈ యొక్క ఆశ్చర్యం ఇలాంటి ఆశ్చర్యం వాళ్ళు ఏం చేస్తారు, సమాజాన్ని సేవ చేస్తామంట, సమాజ నిర్మాణం సేవకున్నాను వీళ్ళంతా. ముఖ్యంగా ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఒక మన టీం గారు, హెచ్ఎం గారికి, పరమేశ్వరానికి అనేక ఇంకా పెనుగొండ జిల్లాలో వచ్చినాము. పెనుగొండ ఒక 16 సంవత్సరాలు వచ్చినాము. మున్సిపల్ హెచ్ఎం గారికి మరియు ఎంతో వచ్చినాక ఈ యొక్క గ్రూప్స్ కూడా స్టాఫ్కు చాలా టీచర్లు కూడా చాలా సహకరించారు. స్టాఫ్లు కూడా సహకరించి ఇక్కడ తమలో కలుపుకున్నారు. అందరిలో కలిసిపోయాను. ఈ యొక్క నా దురదృష్టం మీకు ఈ స్కూల్లో తొందరగా పోవడం జరుగుతున్నట్టు మీ అందరి యొక్క మీరు కూడా భవిష్యత్తులో టీచర్గా ఇంజనీర్ అందరూ యొక్క పూర్తి చేయగల కోర్సు ఇంటర్ యొక్క నా సమాచారం ముగిస్తున్నాం. ఈ యొక్క టీచర్లందరికీ వేరే వేరే ఫ్రెండ్స్, పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు చెప్తున్నాను. మీరు ఇంత ఓపిక ఉండి విద్యార్థులకు కూడా ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మీరు కూడా చాలా కష్టపడాలి. ఉపాధ్యాయులు ఏ రంగంలో ఇతర రంగంలో ఉంది పేరు మాత్రం తల్లిదండ్రుల పేరు మాత్రం ఇస్తారండి. ఇద్దరు విధంగా అది కూడా ఎప్పుడు మనకు ఆడంబరం వాడు సజ్జమైన మనకు చల్లవాడు పంచంలో కనకంగా కూడా విశ్వదాభిరామం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడారు పని చేయరు, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయడం అంతా విద్యార్థులు చేసుకోవాలి. ఇంకా మీ అందరికీ ఒక కృతజ్ఞతలు మన స్కూల్ స్టాఫ్కు అలాగే విద్యార్థులందరికీ పాఠశాలకు ఈ యొక్క నమస్కారాలు. జై హింద్.